ఐపాక్ కార్యాలయానికి జగన్ మధ్యాహ్నం ఐపాక్ బృందంతో సమావేశం. నేడు సచివాలయానికి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలపై సీఎం సమీక్ష. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేయాలని సీఎం నిర్ణయం, ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, ధాన్యం కొనుగోళ్లతో పాటు ఇతర అంశాలపై చర్చ. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ అనంతరం హింసపై ఈసీ ఆగ్రహం, ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్. ఏపీలో జోరందుకున్న బెట్టింగ్, ఐపీఎల్ ను తలదన్నేలా బెట్టింగ్ల జోరు. తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్, రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు. నిర్మల్ జిల్లాలో ఢీకొన్న 2 హైచర్ వాహనాలు, 4గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కును ఢీకొన్న ప్రైవేటు బస్సు, 4 మృతి, 20 మందికి గాయాలు. గుజరాత్లోని నర్మదా జిల్లాలో విషాదం, ఈత కొట్టేందుకు దిగి నది ప్రవాహంలో 7 గల్లంతు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. ఆజంగఢ్, జౌన్పూర్, బదౌహి, ప్రతాప్గర్లలో బీజేపీ సభలు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తా, బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అన్న మమతా బెనర్జీ. అస్సాం సీఎం హిమంత కీలక వ్యాఖ్యలు, 400 సీట్లు గెలిస్తే పీఓకేను స్వాధీనం చేసుకుంటాం. పద్నాలుగు మంది శరణార్థులకు భారత పౌరసత్వం అందజేసిన కేంద్ర హోం కార్యదర్శి. లిక్కర్ కేసులో సిసోడియాకు దక్కని రిలీఫ్, మే 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. యూపీలో హోంగార్డుల ప్రతాపం, దళిత వ్యక్తిని కాళ్లతో తన్ని రైఫిల్ బట్తో కొట్టిన హోంగార్డులు. పీఓకే భారత్ లో భాగమే, చేజిక్కించుకుంటామన్న అమిత్ షా. ట్రంప్, బైడెన్ మధ్య డిబేట్లు, జూన్ 27న ఇద్దరి మధ్య వాదనలు. రఫాపై ఇజ్రాయెల్ దాడులు, భారత మాజీ సైనికాధికారి మృతి. యుద్ధంపై చర్చలకు సిద్ధమే, తమ ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలన్న పుతిన్. ఉద్యోగం కోల్పోయినా మరికొద్ది కాలం యుఎస్ లో ఉండొచ్చు, H1B వీసాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన అమెరికా. స్లోవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు, ప్రాణాపాయ స్థితిలో రాబర్ట్ ఫికో. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. తిరుమలలో రేపటి నుంచి పరిణయోత్సవాలు, ప్రత్యేక మండపంలో వేడుకలు.